హాయ్ హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ప్రశాంతి షార్ట్స్ అండ్ విలేజెస్ అండి. ఇవాళ నేను చేసేబోయే రెసిపీ వచ్చి తెలంగాణ స్పెషల్ గోంగూర బోటి అండి. గోంగూర బోటి కర్రీ అయితే చేస్తున్నానండి. సో ఫస్ట్ మనం ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసి అది కొంచెం దూరగా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు ఈ రెండు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకున్న బోటి వేసుకోవాలండి. మనం ఆనియన్ వేసి కడిగితే బోటి అనేది నీసువాసన అనేది రాదండి. నీసువాసన రాకుండా మంచిగా ఉంటుందండి ఆనియన్ వేసి కడిగితే. ఇంకొకటి మంచిగా తెల్లగా కూడా అవుతుంది. నాకైతే ఈ టిప్ తెలుసండి. చాలామంది అలానే చేస్తారు కదండి, ఆనియన్ వేసి కడిగితే నీసువాసన పోతుందని అంటారు కదా. సో మనం నీట్గా కడిగి పెట్టుకున్న బోటి వేసుకున్న తర్వాత వేసుకొని కొంచెం మిక్సీ చేసుకోవాలండి, కలుపుకోవాలండి. మంచిగా ముక్కకు పసుపు అల్లం పట్టేదాకా కలుపుకోవాలి. సో అందులో ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని అది కానీ కూడా కొంచెం అల్లం, పసుపు, ఉప్పు ముక్కకు పట్టేంత వరకు సో కలిపేసేయాలి. మంచిగా కలపాలండి. ముక్కకు పట్టేంత వరకు అల్లం, పసుపు కలిపి కొంచెం అంతా కారం వేసుకోవాలండి. మీరు ఎంత తింటారో సో అంత కారం వేసేసుకోవాలండి. మా ఇంట్లో అయితే కారం కొంచెం ఎక్కువనే తింటారండి. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువనే తింటారు కాబట్టి నేను కారం అయితే ఎక్కువ వేస్తానండి మా ఇంట్లో. సో తర్వాత మిక్సీ చేసుకోవాలండి. మంచిగా మిక్సీ చేసి మంచిగా మిక్సీ చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసి మనం టమాటా వేసుకుందామండి. ఒక 3 టమాటాలు మంచిగా కట్ చేసి పెట్టుకొని 3 టమాటాలు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం మంచిగా కలుపుకోవాలి. సో తర్వాత వచ్చేసి అది కొంచెం దగ్గరికి ఇట్లా ముక్కకు పట్టేదాకా అది కొంచెం ఉడికిన తర్వాత అందులోనే హాట్ వాటర్ వేయాలండి. హాట్ వాటర్ వేసేసి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడైతే మంచిగా కలిపేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి. 4 విజిల్స్ అయితే మస్తు అవుతుందండి బోటి ఉడకడానికి. సో ఇప్పుడు వచ్చేసి పుంటికూర మనం పులుసు పెట్టుకొని మంచిగా నీట్గా ఒక 2-3 సార్లు కడిగి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టేసి సో అది రుద్దేసి ఇంకా మనం కర్రీ ఏదైతే వండుకున్నాం బోటి కర్రీ అందులో ఈ పుంటికూర వేసేసేయాలండి. వేసేసి కలిపేసేయాలి. మంచిగా మిక్స్ అయ్యేదాకా కలపాలి. కలిపిన తర్వాత వచ్చేసి మనకి ఇష్టమైన ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవచ్చండి. మనకి ఇష్టం అనేది ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. నేనైతే మటన్ మసాలా వేస్తున్నానండి. మటన్ మసాలా వేస్తే కానీ కూడా కూర చాలా టేస్ట్ అనిపిస్తుందండి. మటన్ మసాలా వేసి కలిపేసేయాలండి. మళ్ళీ మనం ఉప్పు చూసుకోవాలండి. ఇప్పుడే మనకు ఉప్పు తక్కువగానే పడ్డదా అని చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. నాకైతే కర్రీలో ఉప్పు అయితే సరిపోయింది, అందుకని నేను మళ్ళీ ఉప్పు వేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి మనకు నూనె తేలింది కదండి. మీదికి నూనె తేలితే కర్రీ అయిపోయినట్టే. ఇక ఇప్పుడు కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసుకునేది కర్రీ అయితే అయిపోయింది. చూడండి కర్రీ ఎంత బాగా కనిపిస్తుంది కదా, చూస్తేనే మంచిగా నోరు ఊరుతుంది కదండి. ఇప్పుడు నేనైతే మార్నింగ్ చపాతీ చేశానండి. మార్నింగ్ చపాతీ చేస్తే మిగిలిందని రైస్ పెట్టేసిన, పుంటికూర చేసేసిన. ఇక నేనైతే బోటి పుంటికూర తింటున్నానండి.
అయినా కానీ కూడా మనకు చపాతీలకన్నా రైస్లకైనా కానీ కూడా పుంటికూర బోటి చాలా బాగుంటుందండి. ఇది తెలంగాణ స్పెషల్ అండి. చాలామంది ఇష్టపడతారు పుంటికూర బోటి అంటే. నాకు కూడా పుంటికూర బోటి అంటే ఇష్టం అండి. ఫస్ట్ అయితే చపాతీ దగ్గర టేస్ట్ చేస్తున్నానండి. తర్వాత వచ్చేసి రైస్ దగ్గర చేసేద్దామని ఫస్ట్ అయితే చపాతీ దగ్గర. ఇప్పుడు రైస్ వేసుకొని రైస్ దగ్గర టేస్ట్ చేసి అబ్బా టేస్ట్ అయితే ఏముందండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్. ఇంకా తినాలనిపిస్తుందండి. పుంటికూర బోటి అయితే చాలా అంటే చాలా ఇష్టం.